బీసీ మహాగర్జన పేరుతో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ నుండి బీసీలకు సంబంధించిన సమస్యలపైన పోరాడడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికార తెలుగుదేశం పార్టీ నేరుగా స్పందించకుండా బీసీలలో వస్తున్న మార్పును, బీసీలలో వస్తున్న చైతన్యాన్ని అనగదొక్కడం కోసము కుట్రలకు కుతంత్రాలకు తెరలేపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉన్నట్టుండి ఈనాడు పేపర్లో ప్రధానంగా మొదటి పేజీలో మొదటి వార్తగా ఒక కల్పిత కథనాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కల్పిత కథనం ఏంటంటే, బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష, బీసీ రక్షణ చట్టం ముసాయిదా బిల్లు సిద్ధం చేసిన ప్రభుత్వము అంటూ ఒక కల్పిత కథనాన్ని రాయడం జరిగింది. ఈ కథనం చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ప్రభుత్వానికి సంబంధించి హోంశాఖతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని, వనరులను కొల్లగొట్టడానికి ఉపయోగపడే శాఖలన్నింటినీ తన పుత్రరత్నానికి ఏ విధంగా అనధికారికంగా కట్టబెట్టారో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచార శాఖను కూడా ఈనాడు పేపర్కి ఏమైనా అనధికారికంగా కట్టబెట్టారేమో అనిపించింది.